ఏపీలో ఓటేసి హైదరాబాద్ కి పయనమయ్యారు ఓటర్లు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ క్రమంగా పెరిగిందని చెప్పాలి. విజయవాడ హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో ఓటు వేసి హైదరాబాద్ కి పయనమయ్యారు ప్రజలు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులు తీరిన వాహనాలని టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ కి పయనమైన ప్రజలు ఈ భారీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి చాలా మంది ప్రజలు వెళ్లారు. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమైన దృశ్యాల్ని మనం చూడొచ్చు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. విజయవాడ హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో ఓటేసి హైదరాబాద్ కు పయనమయ్యారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులు తీరిన వాహనాల్ని మనం టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులు తీరిన వాహనాల్ని మనం గమనిస్తే ఏ విధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందో ఇట్టే అర్థమవుతుంది. ఓటేయడానికి నగరం విడిచి ఊరుబాట పట్టిన జనం తిరుగు ప్రయాణమయ్యారు. పోలింగ్ ముగియడంతో మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో 3 రోజులుగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారి రద్దీగా మారగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. విజయవాడ వైపు నుండి వచ్చే వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. ఏపీ నుండి హైదరాబాద్ కు పెద్ద సంఖ్యలో జనం రిటర్న్ అవ్వడంతో చౌటుప్పల మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, అటు ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగడంతో హైదరాబాద్ నగరం మొత్తం ఊరిబాట పట్టింది. 3 రోజుల పాటు వరుస సెలవులు రావడంతో నగరవాసులంతా పల్లెబాట పట్టారు. దీంతో 2 రోజులుగా హైదరాబాద్ సిటీలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం సంక్రాంతి పండుగ టైంలోనే కనిపించిన దృశ్యాలు ఓట్ల పండుగ నేపథ్యంలో మళ్లీ కనిపించాయి. ఇప్పుడు ఆ పండుగ ముగియడంతో జనం మళ్లీ సిటీ బాట పట్టడంతో మళ్లీ రోడ్లపై సందడి కనిపిస్తోంది.